ఫ్రెండ్స్, నేను జియోగ్రఫీలో కొన్ని కాన్సెప్ట్స్ని పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అలాగే ఆ కాన్సెప్ట్స్ సంబంధించిన బిట్స్ రూపంలో ఒక వీడియో చేయడం జరిగింది. ఆ బిట్స్ చూడడానికన్నా ముందు మీరు ఈ పార్ట్ 1లో నేను ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్స్ చూడండి. తర్వాత బిట్స్ మీరు చూస్తే మీకు ఎలాంటి క్వశ్చన్ ఫార్మేషన్ ఉంటుంది, దానికి ఆన్సర్స్ మీరు ఎంతవరకు చేయగలరో మీకు ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ అలాగే కొన్ని కాన్సెప్ట్స్ పార్ట్ 2 వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. దానికి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియో ద్వారా మీకు అందిస్తాను. ఎవరైనా పార్ట్ 2 చూడకపోయి ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్ట్ 2 చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే ఇందులో ఉన్న బిట్స్కి మీరు ఆన్సర్ చేయగలుగుతారు, అలాగే అర్థమవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లెట్ us స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇఫ్ ఏ ప్లేస్ ఈజ్ లొకేటెడ్ అట్ 35 degrees నార్త్ అండ్ 25 degrees ఈస్ట్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంటినెంట్స్ డస్ ఇట్ లై? అంటే మనకు ఆప్షన్స్లో 4 కాంటినెంట్స్ వస్తారు. ఈ 35 degrees నార్త్ 25 degrees ఈస్ట్ ఉండే కాంటినెంట్ ఏదో చూడాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్త్లో 0 degrees లాంగిట్యూడ్ చూసుకుంటే ఇది లండన్ దగ్గర మూవ్ అవుతుంది, అంటే ఇంగ్లాండ్. ఇప్పుడు 35 degrees నార్త్ అన్నాడు కాబట్టి నార్త్ కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈస్టర్న్ హెమిస్ఫియరా వెస్టర్న్ హెమిస్ఫియరా చూసుకుందాం. ఈస్టర్న్ హెమిస్ఫియర్ కాబట్టి ఈ పార్ట్లో మన కాంటినెంట్ ఉంటుంది. అది కూడా ఎక్కడన్నారు? 25 degrees, అంటే ఇది 0 కాబట్టి 25 degrees మేబీ ఇక్కడ అనుకోండి. ఓకే, అండ్ 35 degrees నార్త్ అన్నాడు, అంటే సదర్న్ హెమిస్ఫియరా నార్థన్ హెమిస్ఫియరా అని చూసుకుంటే ఇది 35 degrees నార్త్, అంటే ఇక్కడ 0 ఈక్వేటర్ కాబట్టి ఇక్కడ నుంచి 35 degrees నార్త్ అంటే పైనకి వెళ్ళాల్సి వస్తుంది, అంటే ఆల్మోస్ట్ ఇక్కడ అనుకోండి. ఓకే, ఓవరాల్గా ఇక్కడ మనం మ్యాప్ చూసుకున్నట్లయితే ఇది యూరోప్ కాంటినెంట్లో వస్తుంది. అప్పుడప్పుడు మనం అట్లాస్ కూడా ఫాలో అవుతూ ఉండాలి. ఊకే ఫ్రీ టైంలో ఉన్నప్పుడు మనం అట్లాస్ చూస్తూ ఉంటే ఇలాంటి క్వశ్చన్స్కు ఆన్సర్స్ చేయగలుగుతాము. ఓకే, 35 degrees నార్త్ 25 degrees ఈస్ట్ ఉన్న ప్లేస్ యూరోప్ కాంటినెంట్లో ఉంటుంది. మన ఆన్సర్ యూరోప్. నెక్స్ట్, డేస్ అండ్ నైట్స్ ఆర్ ఈక్వల్ త్రూ అవుట్ ద గ్లోబ్ వెన్ సన్ ఈజ్ అబౌవ్. అంటే సన్ రేస్ డైరెక్ట్గా ఏ ప్రాంతం పైన పడితే డే టైము నైట్ టైం ఈక్వల్గా ఉంటుంది అని అడిగారు. ఈక్వెటార్, ఎప్పుడైతే సన్ రేస్ ఈక్వెటార్ మీద డైరెక్ట్గా పడతాయో అప్పుడు డే టైం నైట్ టైం ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్, లాటిట్యూడ్ ఆఫ్ సౌత్ పోల్కు సంబంధించిన లాటిట్యూడ్. అంటే మనం లాటిట్యూడ్స్ ఇలా వేసుకుంటే బిగ్గెస్ట్ లాటిట్యూడ్ లార్జెస్ట్ లాటిట్యూడ్ వచ్చేసి 0 degrees. వాడు సౌత్ పోల్ అన్నాడు కాబట్టి ఇలా వస్తే మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, 90 degrees లాటిట్యూడ్ ఈజ్ ద సౌత్ పోల్ లాటిట్యూడ్. 90 degrees దగ్గర మనకు సౌత్ పోల్ లాటిట్యూడ్ వస్తుంది. నెక్స్ట్, లాంగెస్ట్ సర్కిల్ పాసెస్ త్రూ ఆన్ ద అర్త్ సర్ఫేస్. ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా, లాంగెస్ట్ సర్కిల్ చూసుకుంటే మనకు లాటిట్యూడ్స్ దగ్గరే చూసుకోవాలి లాంగెస్ట్ సర్కిల్ అంటే. ఎందుకంటే లాంగిట్యూడ్స్ వచ్చేసి మనకు సెమీ సర్కిల్స్. వీడిక్కడ లాంగెస్ట్ సర్కిల్ అన్నాడు కాబట్టి ఆటోమేటిక్గా అది లాటిట్యూడ్ అని మనం అర్థం చేసుకోవాలి. సో లాంగెస్ట్ సర్కిల్ ఏది అంటే అదే ఈక్వేటార్, 0 degrees లాటిట్యూడ్. ఓకే, ఈక్వేటార్ ఆప్షన్స్లో ఈక్వేటార్ ఇచ్చిన కరెక్ట్ ఆన్సరే, లేదా 0 degrees లాటిట్యూడ్ అన్నా కూడా కరెక్ట్ ఆన్సరే. రెండు కరెక్ట్ ఆన్సర్సే. ఏది ఇచ్చినా మనం దానికి సంబంధించింది సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ఇస్తే ఈక్వేటార్, ఒకవేళ లాటిట్యూడ్ సంబంధించింది ఇస్తే 0 degrees లాటిట్యూడ్ ఈజ్ ద లాంగెస్ట్ సర్కిల్ పాసెస్ త్రూ ఆన్ అర్త్ సర్ఫేస్. నెక్స్ట్, వెన్ ఎ ప్లేన్ క్రాసెస్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ఇది చాలా కన్ఫ్యూజన్, చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ ఆన్సర్స్ పెడతారు దీని మీద. వెన్ ఎ ప్లేన్ క్రాసెస్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్ అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రైమ్ మెరిడియన్ వేసుకుందాం. ఈ ప్రైమ్ మెరిడియన్ అర్త్ని వెస్టర్న్ హెమిస్ఫియర్ ఈస్టర్న్ హెమిస్ఫియర్గా డివైడ్ చేస్తుంది కదా. దీని వెనకలే ఏది ఉంటుంది మనకు?
180 degrees ఉంటుంది. దీన్నే ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని కూడా అంటాం. ఇప్పుడు మనకేం అడుగుతున్నాడు అంటే ఒక ప్లేన్ వెస్ట్ నుంచి ఈస్ట్ డైరెక్షన్లో వెళ్ళింది అంటే ఏదైనా ఒక వెస్టర్న్ కంట్రీ నుంచి ఈస్టర్న్ కంట్రీలోకి వెళ్ళింది అనుకుందాం ఒక ప్లేన్. అప్పుడు మనకేమవుతుంది ఇక్కడ అంటే మనం ఒక డేని గెయిన్ చేస్తాం. ఇట్ గెయిన్స్ ఎ డే వెన్ ఏ ప్లేన్ క్రాసెస్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. ప్లేన్ అనే కాదు, ఏదైనా అనుకోండి. వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్న కంట్రీ నుంచి ఎప్పుడైతే ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్న కంట్రీకి ఇంటర్నేషనల్ డేట్ లైన్ క్రాస్ చేస్తూ వచ్చామనుకోండి, మనం ఒక డేని గెయిన్ చేస్తాం. అదే ఈస్టర్న్ హెమిస్ఫియర్ ఉన్న కంట్రీ నుంచి వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్న కంట్రీకి మనం వెళ్ళామనుకోండి, అప్పుడు మనం ఒక డేని లూజ్ చేస్తాం, అంటే ఒక డే కోల్పోతాం. ఓకే, ఇలా వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్న కంట్రీ నుంచి ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్న కంట్రీకు ఇంటర్నేషనల్ డేట్ లైన్ 180 degrees ఇంటర్నేషనల్ డేట్ లైన్ క్రాస్ చేస్తూ వెళ్ళామనుకోండి, దెన్ వీ గెయిన్ ఏ డే, మనం ఒక డే ముందు వెళ్తాం. ఓకే, కంట్రీ లొకేటెడ్ ఆన్ 0 degree లాంగిట్యూడ్ లేదా మనకు ప్రైమ్ మెరిడియన్ అని కూడా ఇవ్వడం జరుగుతుంది క్వశ్చన్స్. ఎందుకంటే 0 degree లాంగిట్యూడ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రైమ్ మెరిడియన్, గ్రీన్విచ్ మెరిడియన్ అని కూడా ఇవ్వచ్చు. సో ఆ ప్రైమ్ మెరిడియన్ లేదా గ్రీన్విచ్ మెరిడియన్ లేదా 0 degree లాంగిట్యూడ్ ఏ కంట్రీ నుంచి పాస్ అవుతుంది అంటే ఆల్జీరియా కాదు, ఐస్లాండ్ కాదు, జర్మనీ ఈజ్ ద కంట్రీ వేర్ 0 degree లాంగిట్యూడ్ పాసెస్. ఓకే, నెక్స్ట్ గ్రీన్విచ్ మీన్ టైమ్ ఈ స్టాండర్డ్ టైమ్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్. కొన్ని కంట్రీస్ నేమ్స్ ఇస్తారు, దీంట్లో గ్రీన్విచ్ మీన్ టైమ్ లేదా ప్రైమ్ మెరిడియన్ ఏ కంట్రీకు స్టాండర్డ్ టైమ్గా తీసుకుంటాము అని చెప్పేసి అడుగుతారు. దీంట్లో మెయిన్గా యూకే ఈజ్ అవర్ కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే లండన్ మీదుగా నుంచే వెళ్తుంది కాబట్టి యూకే యునైటెడ్ కింగ్డమ్లో మొత్తం గ్రీన్విచ్ మెరిడియన్ టైమ్నే స్టాండర్డ్ టైమ్గా తీసుకుంటారు. అర్త్ టర్న్స్ త్రూ 360 degrees ఇన్ 24 hours. అంటే అర్త్ రొటేషన్ జరగడానికి 24 hours అని చెప్పాను నేను ఆల్రెడీ. అర్త్ రొటేషన్ తన చుట్టూ తాను ఒక రొటేషన్ కంప్లీట్ చేయడానికి 24 hours పడుతుంది అని చెప్పాను. ఇప్పుడు మన అర్త్ మీద లాంగిట్యూడ్స్ని 360 degreesగా సపరేట్ చేయడం జరిగింది మనం లాంగిట్యూడ్స్ని అర్త్ మీద. ఓకే, ఇలాగా ఈ లాంగిట్యూడ్స్ మొత్తం 360 degrees లాంగిట్యూడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కవర్ చేయాలంటే అంటే వన్ రొటేషన్కి 24 hours పడుతుంది అని చెప్పారు. అంటే 360 degrees కవర్ చేయాలంటే 24 hours అయితే 15 degreesకి ఎంత అవుతుంది? 360 degreesకు 24 hours అంటే 1 hourకి ఎంతో క్యాల్కులేట్ చేస్తే సరిపోతుంది. 360 divided by 24 చేస్తే మనకు 1 hourకి ఎన్ని డిగ్రీస్ అనేది వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 360 divided by 24 చేస్తే మనకు 15 degrees వస్తుంది. అంటే 15 degrees రొటేషన్ జరగాలి అంటే మన అర్త్కి 1 hour టైం పడుతుంది. ఓకే ఫ్రెండ్స్, అర్త్ టర్న్స్ 360 degrees in 24 hours. సో 15 degrees కవర్ చేయడానికి ఎంత టైం పడుతుంది? 1 hour పడుతుంది. అర్త్ విల్ టేక్స్ 1 hour. అంటే మనం 360 degreesని 1 పార్ట్ చేస్తే 24 hours వస్తాయి. ఒక్క అవర్లో 15 degrees ఉంటాయి మనకు. ఆర్ 15 degrees రొటేషన్ జరగాలంటే 1 hour పడుతుంది. 1 degree ఆఫ్ లాంగిట్యూడ్ అట్ ఈక్వెటోరియల్ రీజన్. ఇది మనం చూసుకున్నామంటే లాంగిట్యూడ్స్ ఇలా డ్రా చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 0 degrees లాంగిట్యూడ్ అనుకుందాం. 1 degree ఆఫ్ లాంగిట్యూడ్ అట్ ఈక్వెటోరియల్ రీజన్. ఈక్వెటోరియల్ రీజన్ అంటే ఇక్కడ, అంటే ఇక్కడ ఈక్వెటోరియల్ రీజన్ దగ్గర మనకు డిస్టెన్స్ 2 లాంగిట్యూడ్స్ మధ్య ఎక్కువగా ఉంటుంది. వెన్ వి మూవ్ టు పోల్స్, అంటే పోల్స్ ఈక్వెటార్ నుంచి పోల్స్కి మూవ్ అవుతున్నాం అనుకోండి, ఈ డిస్టెన్స్ తగ్గుతూ వస్తుంది. అదే ఈక్వెటార్ దగ్గర అయితే దాని డిస్టెన్స్ మ్యాక్సిమం ఉంటుంది. 2 లాంగిట్యూడ్స్ మధ్య డిస్టెన్స్ మ్యాక్సిమం ఉంటుంది. ఇక్కడ 1 degree ఈక్వల్స్ టు 111 kilometers.
at the equatorial region. The distance between 1 degree or the distance between two longitudes is 111 kilometers, or the length of 1 degree is 111 kilometers అని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ లొకేటెడ్ ఇన్ ద అంటే పెసిఫిక్ ఓషన్. ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఎక్కడ లొకేట్ చేయబడి ఉంది అంటే పెసిఫిక్ ఓషన్లో లొకేట్ చేయబడి ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, ఇఫ్ ఎ షిప్ మూవ్స్ ఫ్రమ్ అమెరికన్ సైడ్ టు ఏషియన్ సైడ్ అండ్ క్రాసెస్ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అట్ 3 PM on Monday 16th June, now what will be his current date and time? అంటే ఒక షిప్ అమెరికా కంట్రీ నుంచి ఏషియన్ సైడ్ వచ్చింది, అమెరికన్ కాంటినెంట్ నుంచి ఏషియన్ కాంటినెంట్ సైడ్ వచ్చింది. మీన్స్ వెస్టర్న్ హెమిస్ఫియర్ నుంచి ఈస్టర్న్ హెమిస్ఫియర్కి వచ్చింది. ఎప్పుడైతే వెస్టర్న్ హెమిస్ఫియర్ నుంచి ఈస్టర్న్ హెమిస్ఫియర్కి ఇంటర్నేషనల్ డేట్ లైన్ క్రాస్ చేస్తూ వచ్చామనుకోండి, వెస్టర్న్ హెమిస్ఫియర్ నుంచి ఈస్టర్న్ హెమిస్ఫియర్కి ఇంటర్నేషనల్ డేట్ లైన్ క్రాస్ చేస్తూ వచ్చామనుకోండి, అప్పుడు మనం ఒక డే గెయిన్ అవ్వడం జరుగుతుంది. వీ గెయిన్ ఏ డే అంటే ఒక డేని మనం యాడ్ చేసుకోవచ్చు. లేదా ఈస్టర్న్ హెమిస్ఫియర్ నుంచి ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఒక కంట్రీ నుంచి వెస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్న ఒక కంట్రీకి వెళ్ళామనుకోండి, నేను జనరలైజ్ చేస్తూ చెప్తున్నా, ఇక్కడ పర్టికులర్గా ఒక కాంటినెంట్ ఒక కంట్రీ గురించి చెప్పట్లే. వెస్టర్న్ హెమిస్ఫియర్ నుంచి ఈస్టర్న్ హెమిస్ఫియర్లో ఉన్న కాంటినెంట్స్కి లేదా కంట్రీస్కి వెళ్ళినప్పుడు 180 degrees క్రాస్ చేస్తూ వీ గెయిన్ ఏ డే. వెన్ ఈస్టర్న్ హెమిస్ఫియర్ నుంచి వెస్టర్న్ హెమిస్ఫియర్కి మనం వెళ్ళామనుకోండి, ఇక్కడ నుంచి ఈ కంట్రీస్లో నుంచి ఈ కంట్రీకి లేదా ఈ కాంటినెంట్లో నుంచి ఇక్కడ ఉన్న కాంటినెంట్స్కి వెళ్ళామనుకోండి, బై క్రాసింగ్ 180 degrees ఇంటర్నేషనల్ డేట్ లైన్ క్రాస్ చేస్తూ వెళ్ళామనుకోండి. ఇప్పుడు మనకేం చెప్తున్నారు, అమెరికన్ సైడ్ టు ఏషియన్ సైడ్ అన్నాడు. అంటే అమెరికా ఉండేది వెస్టర్న్ హెమిస్ఫియర్లో, ఏషియా ఉండేది ఈస్టర్న్ హెమిస్ఫియర్లో. వెస్ట్ టు ఈస్ట్ మూవ్ అవుతున్నారు కాబట్టి వీ గెయిన్ ఏ డే అంటే ఒక డే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే అవర్ ఆన్సర్ ఈజ్ 3 PM Tuesday and 17th June. దట్స్ ఇట్. ఇదే మన ఆన్సర్. 3 PM Tuesday 17th June పెట్టుకుంటే సరిపోయింది, అదే మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఆర్ డాష్ టు ఈచ్ అదర్ మీన్స్ దే ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అవి ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉంటాయి, లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్. డిఫరెన్స్ ఇన్ టైమ్ బిట్వీన్ 1 degree లాంగిట్యూడ్ ఈజ్ 111 kilometers, మ్యాక్సిమం వాల్యూ 111 kilometers. అదే మనం పోల్స్కి రీచ్ అవుతూ ఉన్నప్పుడు దాని వాల్యూ తగ్గుతుంది అని నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పాను. ఓకే, నెక్స్ట్, ఇన్ సౌత్ డైరెక్షన్ ద ఫార్తెస్ట్ పాయింట్ ఫ్రమ్ ద ఈక్వేటార్ నుంచి చూసుకుంటే సౌత్ డైరెక్షన్లో ఉంటారు. ఫ్రమ్ ఈక్వేటార్ సౌత్ డైరెక్షన్ ద ఫార్తెస్ట్ పాయింట్, ఈ పాయింట్ వచ్చేసి మనం ఏమంటాం, సౌత్ పోల్ అంటాం. దిస్ ఈజ్ సౌత్ పోల్ ఆర్ 90 degrees సౌత్. మనకు ఆప్షన్స్లో ఏది ఉంటే అది సౌత్ పోల్ ఆర్ 90 degrees సదరన్ లాటిట్యూడ్. నెక్స్ట్, GMT passes through. GMT అంటే గ్రీన్విచ్ మెరిడియన్ టైమ్ passes through. It passes through London ఆర్ UK. ఆప్షన్స్లో కాంటినెంట్స్ కంట్రీస్ ఇచ్చారనుకోండి UK అవుతుంది, సిటీస్ ఇచ్చారనుకోండి లండన్, లేదా గ్రీన్విచ్ మెరిడియన్ టైమ్ పాసెస్ త్రూ. ఆప్షన్స్లో రాయల్ అబ్జర్వేటరీ ఇచ్చింటే రాయల్ అబ్జర్వేటరీ. మెయిన్లీ GMT passes through లండన్. నెక్స్ట్ క్వశ్చన్, 180 degrees ఈస్ట్ వెస్ట్ లాంగిట్యూడ్ passes through. 180 degrees ఈస్ట్ వెస్ట్ లాంగిట్యూడ్, ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. దీన్ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ అని కూడా పిలుస్తారు. ఇది దేని నుంచి పాస్ అవుతుంది అంటే ఇది ఉండేది పెసిఫిక్ ఓషన్లో, అండ్ ఆల్సో ఇట్ పాసెస్ త్రూ ఫ్లోరిడా స్ట్రేట్.
ఫ్లోరిడా స్ట్రేట్, పెసిఫిక్ ఓషన్లో ఉన్న ఫ్లోరిడా స్ట్రేట్ గుండా ఇది వెళ్తుంది. డిస్టెన్స్ బిట్వీన్ లాంగిట్యూడ్స్ ఈజ్ మోర్ యాట్ అండ్ లెస్ యాట్, అంటే లాంగిట్యూడ్స్ మధ్య డిస్టెన్స్ ఎక్కడ ఎక్కువగా ఉంటుంది అంటే ఈక్వెటార్లో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఎక్కడ తగ్గుతూ వస్తుంది అంటే మనం పోల్స్కి మూవ్ అవుతూ ఉన్నప్పుడు, ఈక్వెటార్ నుంచి పోల్స్కి మూవ్ అవుతూ ఉన్నప్పుడు లాంగిట్యూడ్స్ డిస్టెన్స్, వాటి మధ్య డిస్టెన్స్ తగ్గుతుంది. అండ్ లెస్ అట్ పోల్స్ వెన్ వై కంపేర్. నెక్స్ట్, A and B are two countries. Longitudes of A and B are 125 degrees east and 110 degrees east respectively. What is the time difference in their local time అని అడిగాడు. డిఫరెన్స్ ఇన్ దేర్ లోకల్ టైం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే ఈ ఏ కంట్రీ బి కంట్రీ రెండు ఈస్టర్న్ హెమిస్ఫియర్లోనే ఉన్నాయి. ఈ ఏ కంట్రీ బి కంట్రీ రెండు ఈస్టర్న్ హెమిస్ఫియర్లోనే ఉన్నాయి. ఓకే, ఇప్పుడు 125 degrees ఈస్ట్ అండ్ 110 degrees ఈస్ట్ అన్నారు. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ 110 degrees ఈస్ట్ అనుకోండి, తర్వాత 125 degrees ఈస్ట్ అనుకోండి. ఈ రెండింటి మధ్య ఎన్ని డిగ్రీస్ టైం ఉంది? 125 మైనస్ 110 చేస్తే డిఫరెన్స్ 15 degrees లాంగిట్యూడ్స్ వచ్చాయి. అంటే ఆల్రెడీ మనకు తెలుసు 15 degrees లాంగిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 hour అనేసి. ఓకే, 15 degrees లాంగిట్యూడ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 hour. ఒకవేళ 1 degree లాంగిట్యూడ్ ఈక్వల్స్ టు హౌ మచ్ టైం అంటే 1 degree లాంగిట్యూడ్ వచ్చేసి మనకు 4 minutes. అలా 15 degrees అయితే 15 into 4 60 minutes. 60 minutes ఈజ్ ఈక్వల్స్ టు 1 hour. కాబట్టి మనం 15 degrees లాంగిట్యూడ్ వచ్చేసి 1 hour అంటాం. సో ఇక్కడ మనకు టైం డిఫరెన్స్ ఎంత ఉంది ఈ రెండు లాంగిట్యూడ్స్ మధ్య అంటే 15 degrees లాంగిట్యూడ్. కాబట్టి 1 hour ఈజ్ అవర్ ఆన్సర్. లేదా 16 minutes ఆప్షన్స్లో ఇస్తే 16 minutes. ఓకే, నెక్స్ట్, లోకల్ టైమ్ ఆఫ్ ఎ ప్లేస్ కెన్ బి నోన్ బై యూజింగ్, అంటే ఒక ప్లేస్లో వాళ్ళ లోకల్ టైంని ఎలా మనం డిఫైన్ చేయొచ్చు, ఎలా తెలుసుకోవచ్చు అంటే బై యూజింగ్ లాంగిట్యూడ్స్. ఆ ప్రాంతం మీద నుంచి ఏ లాంగిట్యూడ్ వెళ్తుందో ఆ లాంగిట్యూడ్ని బేస్ చేసుకొని మనం అక్కడ లోకల్ టైంని తెలుసుకోవచ్చు. హౌ మెనీ లైన్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ ఆర్ దేర్ ఆన్ ద గ్లోబ్? ఎన్ని లైన్స్ ఆఫ్ లాటిట్యూడ్స్ ఉన్నాయి? 181. చాలామంది 180 అని పెట్టేస్తారు. ఈక్వెటార్ ఆల్సో ఏ లాటిట్యూడ్ కదా, సో ఈక్వెటార్ కూడా లాటిట్యూడ్ కాబట్టి ఓవరాల్గా 181 లాటిట్యూడ్స్ ఉన్నాయి. నార్థన్ హెమిస్ఫియర్లో 90, సదరన్ హెమిస్ఫియర్లో 90, మధ్యలో ఒక ఈక్వెటార్. ఓవరాల్ కలిపి 181 లాటిట్యూడ్స్. ఇంటర్నేషనల్ డేట్ లైన్ డస్ నాట్ కట్ ఫిజీ ఐలాండ్స్ టు కీప్ సేమ్ డే యాజ్ ఇన్, అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ మనం చూసుకుంటే కొన్ని ప్లేసెస్ దగ్గర బెండ్ అయ్యి ఉంటుంది. ఎందుకు అలా బెండ్ అయి ఉంటుంది అంటే టు కీప్ సేమ్ డే యాజ్ ఇన్ న్యూజిలాండ్, అంటే ఫిజీ ఐలాండ్స్ని ఎందుకు ఇంటర్నేషనల్ డేట్ లైన్ కట్ చేయలేదు అంటే న్యూజిలాండ్లో ఏ డే అయితే ఏ టైం అయితే ఉందో అదే టైం ఫిజీ ఐలాండ్స్లో కూడా ఉండాలి అనేసి దాన్ని కట్ చేయకుండా వెళ్ళిపోయారు, లైన్ని బెండ్ చేయడం జరిగింది. డ్యూ టు కీప్ ద సేమ్ డే ఇన్ న్యూజిలాండ్, న్యూజిలాండ్లో ఉన్న సేమ్ డేనే ఫిజీ ఐలాండ్స్లో కూడా పెట్టాలి అనేసి కట్ చేయలేదు. దట్ ఈస్ ద ఆన్సర్. హైలీ అక్యురేట్ టైమ్ పీస్ విచ్ ఈస్ యూజ్డ్ టు కీప్ గ్రీన్విచ్ మీన్ టైమ్ ఈస్ క్రోనోమీటర్. క్రోనోమీటర్ మన ఆన్సర్. నెక్స్ట్, లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఫామ్ గ్రిడ్స్. ఈ లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ ఏం ఫామ్ చేస్తాయి అంటే గ్రిడ్స్ ఫామ్ చేస్తాయి. అంటే మనం ఇలా లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ డ్రా చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి, గ్రిడ్స్ ఫామ్ అయ్యాయా, వీటినే గ్రిడ్స్ అంటాం. నెక్స్ట్, కంప్లీట్ నెట్వర్క్ ఫార్మ్డ్ బై లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఈస్ కాల్డ్. లాటిట్యూడ్స్ లాంగిట్యూడ్స్ డ్రా చేయడం వల్ల ఫామ్ అయిన ఒక కంప్లీట్ నెట్వర్క్ని, ఒక వెబ్ ఫామ్లో ఉంది కదా, ఈ నెట్వర్క్ని ఏమంటాము అంటే గ్రాటిక్యూల్ అని అంటాము. దీన్ని గ్రాటిక్యూల్ అంటాం. నెక్స్ట్, లాంగిట్యూడ్ ఆఫ్ కలకత్తా కెన్ డిటర్మైన్డ్ విత్ రెఫరెన్స్ టు ఇట్స్ డిస్టెన్స్ ఫ్రమ్ ప్రైమ్ మెరిడియన్. అంటే కలకత్తాలో ఉన్న లాంగిట్యూడ్ని
ఎలా మెజర్ చేస్తాము అంటే ఎలా కనుక్కోగలుగుతాము అంటే బై యూజింగ్ డిస్టెన్స్ ఫ్రమ్ ప్రైమ్ మెరిడియన్ నుంచి కౌంట్ చేసుకుంటూ వచ్చి కలకత్తా నుంచి పాస్ అవుతున్న లాంగిట్యూడ్ని మెజర్ చేయగలుగుతాము, డిటర్మైన్ చేయగలుగుతాము. ఆర్ 0 degrees లాంగిట్యూడ్ అని కూడా చెప్పచ్చు, గ్రీన్విచ్ మెరిడియన్ అని కూడా చెప్పచ్చు. ద టైమ్ డిఫరెన్స్ బిట్వీన్ IST అండ్ GMT ఈజ్, IST అంటే ఇండియన్ స్టాండర్డ్ టైం, GMT అంటే గ్రీన్విచ్ మెరిడియన్ టైం. వీటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి 5.5 hours లేదా 5 hours 30 minutes. రెండిట్లో ఏ ఆప్షన్ ఉన్నా కరెక్టే. నెక్స్ట్, ఆల్ వాచెస్ ఆఫ్ ఎ కంట్రీ ఆర్ సెట్ అకార్డింగ్ టు దేర్ లోకల్ టైం. ప్రతి కంట్రీలో టైం ఎలా సెట్ చేస్తారు అంటే అక్కడ వాళ్ళు తీసుకున్న లోకల్ టైంని బేస్ చేసుకొని ఆ కంట్రీలో అన్ని వాచెస్కు టైం సెట్ చేయడం జరుగుతుంది బై ఫాలోయింగ్ దేర్ లోకల్ టైం. When a person crosses international date line from west to east cross చేస్తే he gains a day, అంటే అతను ఒక డే ముందు వెళ్ళిపోతాడు. లూనార్ ఎక్లిప్స్ కాజ్డ్ వెన్, లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడు ఏర్పడుతుంది అని అడిగారు. ఓన్లీ ఆన్ ఫుల్ మూన్ డే. లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడు ఏర్పడుతుంది? on full moon day. Next, lunar eclipse does not occur every month because lunar eclipse every month ఎందుకు ఏర్పడదు? ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ మూన్ డే ఎవ్రీ మంత్ వస్తుంది కదా, సో ఎవ్రీ మంత్ మనకు లూనార్ ఎక్లిప్స్ రావాలి కదా, ఎందుకు రావట్లేదు అంటే వై బికాస్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమాజిన్ దిస్ ఈజ్ అర్త్, ఇది అర్త్ అనుకోండి. మూన్ ఆర్బిట్ ఉంది కదా, మూన్ ఆర్బిట్ అర్త్ ఆర్బిట్ కన్నా 5 degrees టిల్ట్ అయి ఉంటుంది. దిస్ ఈజ్ ద రీజన్. 5 degrees టిల్ట్ అవ్వడం కారణంగా మూన్ ఆర్బిట్ అర్త్ ఆర్బిట్ కన్నా సేమ్గా ఉండకుండా 5 degrees టిల్ట్ అయి ఉంటుంది. సో అందుకనే లూనార్ ఎక్లిప్స్ ఎవ్రీ మంత్ మనకు అక్కర్ అవ్వదు. విచ్ లాటిట్యూడ్ పాసెస్ త్రూ ఇండియా, ఇండియా నుంచి ఏ లాటిట్యూడ్ పాస్ అవుతుంది అని అడిగారు. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ 23.5 degree నార్త్ లాటిట్యూడ్ అని చెప్పచ్చు. 23.5 degrees నార్త్ లాటిట్యూడ్ ఆర్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పాసెస్ త్రూ అవర్ ఇండియా. ఇండియా లైస్ ఇన్ డాష్ హెమిస్ఫియర్, ఇండియా ఏ హెమిస్ఫియర్లో ఉంది అంటే మనకు టోటల్ 4 హెమిస్ఫియర్స్ ఉన్నాయి, అవునా? బై యూజింగ్ గ్రీన్విచ్ మెరిడియన్ వెస్టర్న్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్స్, బై ద ఈక్వేటార్ వల్ల మనకు నార్థన్ సదరన్ హెమిస్ఫియర్స్ ఫామ్ అయ్యాయి. సో ఇప్పుడు మన ఇండియా ఉండేది ఇక్కడ ఉంటుంది మన ఇండియా. సో మన ఇండియా ఏ హెమిస్ఫియర్లో ఉంది అంటే నార్థన్ హెమిస్ఫియర్ అండ్ ఆల్సో ఈస్టర్న్ హెమిస్ఫియర్. నార్థన్ అండ్ ఈస్టర్న్ హెమిస్ఫియర్లో మన ఇండియా ఉంది అని ఆన్సర్ సెలెక్ట్ చేయాలి. యాన్యులార్ సోలార్ ఎక్లిప్స్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్, యాన్యులార్ సోలార్ ఎక్లిప్స్కి మరొక పేరు ఏంటి? రింగ్ ఆఫ్ ఫైర్. యాన్యులార్ సోలార్ ఎక్లిప్స్కి మరొక పేరు రింగ్ ఆఫ్ ఫైర్. Next, the type of solar eclipse when moon will be far away from earth and does not cover sun completely called as, అంటే ఇందాక చెప్పుకున్నాం ఇదే ఆన్సర్. అంటే ఏ టైప్ ఆఫ్ సోలార్ ఎక్లిప్స్లో మనకు 3 types ఉన్నాయి. కంప్లీట్, పార్షియల్, యాన్యులార్ సోలార్ ఎక్లిప్స్. ఈ 3 typesలో ఏ సోలార్ ఎక్లిప్స్ మనకు అక్కర్ అవుతుంది? వెన్ అంటే ఎప్పుడంటే మూన్ అర్త్కి కొంచెం దూరంగా ఉంటూ సన్ని పూర్తిగా కంప్లీట్ చేయలేకపోతాడు. ఆ ఎక్లిప్స్ ఏది అని అడిగారు. యాన్యులార్ సోలార్ ఎక్లిప్స్ ద ఆన్సర్. యాన్యులార్ సోలార్ ఎక్లిప్స్ లేదా ఆప్షన్స్లో రింగ్ ఆఫ్ ఫైర్ అని ఉంటే రింగ్ ఆఫ్ ఫైర్ సెలెక్ట్ చేస్తే కూడా కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్,
ఎక్లిప్స్ అక్కర్ ఓన్లీ ఫ్యూ మినిట్స్. విచ్ ఎక్లిప్స్ అక్కర్ ఓన్లీ ఫ్యూ మినిట్స్? ఏ ఎక్లిప్స్, ఏ గ్రహణం కొద్ది నిమిషాల పాటే ఉంటుంది? సోలార్ ఎక్లిప్స్, సూర్యగ్రహణం మనకు కొద్ది నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. లూనార్ ఎక్లిప్స్ అక్కర్ ఓన్లీ ఆన్ డాష్ డే, ఫుల్ మూన్ డే. లూనార్ ఎక్లిప్స్ మనకు ఫుల్ మూన్ డే మాత్రమే అక్కర్ అవుతుంది. డస్ నాట్ అక్కర్ ఎవ్రీ ఫుల్ మూన్ డే బికాజ్ మూన్ ఆర్బిట్ tilted 5 degrees slightly than earth orbit from earth orbit ku moon orbit 5 degrees tilt అయి ఉంటుంది కాబట్టి lunar eclipse does not occur every full moon day. కి lunar eclipse occur అవ్వదు. నెక్స్ట్ partial lunar eclipse occurs dash times in a year. partial lunar eclipse ఒక ఇయర్లో ఎన్ని టైమ్స్ అక్కర్ అవుతుంది? 2 టైమ్స్ అక్కర్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ మనకు పార్షియల్ లూనార్ ఎక్లిప్స్ 2 టైమ్స్. చంద్రగ్రహణం పాక్షిక చంద్రగ్రహణం మనకు సంవత్సరంలో 2 టైమ్స్ అక్కర్ అవుతుంది. నెక్స్ట్ పీపుల్ అండర్ డాష్ షాడో కెన్ సీ ద సోలార్ ఎక్లిప్స్ కంప్లీట్లీ. యాక్చువల్గా సోలార్ ఎక్లిప్స్ ద్వారా మనకు 2 షాడోస్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. అదే ఉమ్రా అండ్ పెనుమ్రా. ఈ 2 షాడోస్లో ఏ షాడో కారణంగా, ఏ షాడోలో ప్రజలు ఉంటే వాళ్ళకు కంప్లీట్ సోలార్ ఎక్లిప్స్ కనపడుతుంది అంటే ఉమ్రా షాడో. పీపుల్ అండ్ అండర్ ఉమ్రా షాడో కెన్ సీ సోలార్ ఎక్లిప్స్ కంప్లీట్లీ. వాళ్ళు కంప్లీట్గా సోలార్ ఎక్లిప్స్ని చూడగలుగుతారు. బట్ వెన్ పీపుల్ అండర్ డాష్ షాడో కెన్ సీ సోలార్ ఎక్లిప్స్ పార్షియలీ అంటే పెనుమ్రా షాడోలో ఉన్న ప్రజలు సోలార్ ఎక్లిప్స్ని పాక్షికంగా మాత్రమే చూడగలుగుతారు, కంప్లీట్గా చూడలేకపోతారు. మీన్స్ పీపుల్ అండర్ పెనుమ్రా షాడో కెన్ సీ సోలార్ ఎక్లిప్స్ పార్షియలీ. ఓకే, ఇవే నేను ప్రిపేర్ చేసిన ఇంపార్టెంట్ బిట్స్ పార్ట్ 2లో ఎక్స్ప్లెయిన్ చేసిన కాన్సెప్ట్స్కు సంబంధించి. ఎవరైనా ఆ పార్ట్ 2 వీడియో చూడకపోయింటే, ఆ ఎక్స్ప్లెనేషన్ చూడకపోయింటే ఫస్ట్ అది చూసి తర్వాత ఈ బిట్స్ మీరు చూస్తే మీకు కొంచెం యూజ్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.